ఈరోజు ఏం కూర చేయాలి అర్థం కావట్లేదే. ఏం కూర చేద్దాము? ఐడియా. ఆడొక చెట్టు ఉంది, మునక్కాయ చెట్టు. ఆ మునక్కాయలు కోసేసి కూర చేసేద్దాం. దొంగతనం చేసే కూరగాయలకి కూర చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ మునక్కాయలు దొంగతనం చేసుకుని తీసుకొచ్చేయాల. కోసుకొని వచ్చేస్తే కూర వండిద్దాం. మునక్కాయలు ఏడున్నాయి. ఎవరు రా ముందే కోసేయాల. అందట్లేదే. అబ్బా ఎవరు వచ్చేస్తారా? ఎట చేయాలి? గడేమో ఆపలేదే. అందట్లేదే. అబ్బా ఎట చేయాలా? ఏడున్నాయి, చాలా మునక్కాయలు ఉన్నాయి ఏడా. గడేమి ఆపలేదే. ఇక్కడ ఉన్నట్టుంది గడ. అబ్బా ఈడున్న కర్ర, ఈ కర్ర తీసుకొని కొడతా. మొత్తేమో అబ్బా వచ్చేస్తుంది ఒకటి. అద్దెకి పడుతుంది. అరుస్తాం వెళ్ళి వచ్చేస్తుంది. కూరకు మునక్కాయలు అలా. కూరకు మునక్కాయలు అలా చేసి పెట్టేసాను. ఇంకా ఏడైనా ఉన్నాయి మునక్కాయలు? ఉన్నట్టు చాలా మునక్కాయలు ఉన్నాయి. ఇంకా ఏడైనా ఎట్ట చేయాలా? సరిపోతాయి లేవి. అబ్బా 4 అయితే సరిపోతాయి. జగబెట్టిన కర్ర. ఏంది దొంగ? ఏంది మా చెట్టుకి మునక్కాయలు కోసుకుని వెళ్ళిపోతున్నావు నువ్వు? కొయ్యలేదు, పడిపోయి ఏరుకుని ఎత్తుకోబోతా. కర్రతో దాడుతున్నావు. ఇదేంది ఇది? కర్ర నుంచి తెచ్చావు? అదేం నాకు తెలియదు. అది ఏడా ఉంది నాకు తెలీదు. మునక్కాయలు పోతామని అనుకుంటాను. మీరేనా కోసుకుని వెళ్ళేది? లేదు ఇప్పుడు వచ్చా నేను. కింద పడిపోయి ఉంటే ఏరుకొని పోతున్నా. ఎన్ని 2 కోసుకోండి. ఏందబ్బా అనుకుంటాను. మునక్కాయలన్నీ మేము చెట్టేసుకుంది ఎందుకు? మీ ఇంటి కోసమా, మీకోసమా? 2 ఏరుకోండి. కింద పడిపోయిండే ఏరుకోబోతున్నా. ఏరుకుంటాను మొత్తం రాలగొట్టేసి మునక్కాయలన్నీ. రాలగొట్టలే, కింద పడి ఏరుకోబోతున్నా. ఎప్పుడు నుంచి దొంగతనం చేస్తా? ఏంది రోజు నువ్వే కోసుకెళ్ళిపోతావు మొత్తం? అసలు ఏంది ఏం అర్థం కావట్లేదు. నేను 2 మునక్కాయలు కింద పడుకుంటే ఏరుకోబోతున్నాను. ఏంది మీ చెట్టు అని బిల్డప్ ఇస్తావు నువ్వు? 2 మునక్కాయలు కింద పడిపోయినాయి. మళ్ళీ బిల్డప్. 2 మునక్కాయలు కింద పడిపోయినాయి ఏరుకోబోతుంది. దానికి ఏంది? ఏడగొట్టే నేను? అది ఏడ ఉంది కర్ర? ఆకే రాళ్ళు అసలు. అది ముందుగా రాలిపోయి ఉంది. ఎన్ని కోసావు నువ్వు? 2 మునక్కాయలు కోసింది. అయ్యేం లేవు. అయ్యి లేవు. చూడు అవి చాలు. నేను కోసుకుంది మొత్తం కోసేసావు మొత్తం నువ్వు. కొయ్యలే కింద పడిపోయినా. ఏంది నువ్వు? ఏందబ్బా రోజు ఎట్ట చేస్తున్నావు? నేనేం ఎట్టు చేయలే. నేను ఇప్పుడే కింద రాళ్ళు ఉంటే ఇటు పాత కింద రాళ్ళు ఉంటే చూసి ఆకు మాత్రం ఇంత రాళ్ళు ఉంటుంది కింద. ఏందబ్బా అనుకుంటున్నా? కోతులు రాలే అనుకుంటున్నా. పెద్ద కోతి వచ్చిందని అర్థం కాల. కోసేసావు నువ్వు మొత్తం. కోతే? ఏంది కోతి అంటున్నావా? ఏంది 2 మునక్కాయలు కింద రాళ్ళు ఉంటే దాని కోత అంట నువ్వా? ఏంది నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వా మా చెట్టు మునక్కాయలు కోసం నన్నే బెదిరిస్తున్నావా? బెదిరించేది కాదు, కోత అంటున్నావు. ఏంది మాట్లాడు మామూలుగా. కోత అనేది ఏంది? ఏంది బెదిరించేది? కోత అనేది ఏంది? 2 మునక్కాయలు కింద రాళ్ళు ఉన్నాయి, అవి తీసుకొని పోతున్నాను. మా ఇంట్లో దొంగతనానికి వచ్చి మా చెట్టు కాయలు కోసం నన్నే బెదిరిస్తాను? బెదిరిట్లా నువ్వు కోత నెలకి బెదిరిస్తున్నావు. ఏం చెప్పు? ఏంది మందలా? ఏంది కోత అంటున్నావా? పైకి వస్తున్నావు? ఏందా పైకి వచ్చేది కాదు. నువ్వు ఎందుకు కోత అంటున్నావు? చెప్పు. 2 మునక్కాయలకి నువ్వు ఇంత నేను రాలున్నాయి ఆడ. నీ రాళ్ళుంటే నీ చెట్టు పైన ఉంటాయి. రాలున్నాయి అవి. నేను ఇంచేసి నన్ను అసలు వదులు. నువ్వు కింద రాళ్ళుంటే ఏరుకోబోతుంటే ఇది మొత్తం చిమ్మె. మొత్తం జిమ్మేసి. నేను ఎందుకు జిమ్ముతాను? ఎవరు రాలగొట్టిందా? మీ ఇల్లు నువ్వు జిమ్ముకోవాలి. నేను ఎందుకు జిమ్ముతాను? నేనేం రాలగొట్టలే. కింద రాళ్ళు ఉన్నాయి, ఏరుకోబోతున్నా. మొత్తం చెట్కాయలన్నీ కోసేసి వరదాగా నువ్వు మొత్తం పిందరన్నీ కోసేస్తున్నావు. నువ్వు అన్ని రోజు ఇట్లా చేస్తున్నావు నువ్వు. లేదు రాళ్ళుంటే తెచ్చుకోబోతున్నా. ఇప్పుడు ఈ మునక్కాయలు నీకు ఇచ్చేస్తా. ఇదంతా రాళ్ళు కొట్టేసావు. నీ పాటికి నువ్వు స్టైల్ వెళ్ళిపోతే ఎవరు చెప్తారా? ఇదంతా ఎవరు చెప్తారు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు చిమ్మేది ఏంది? 5 రాళ్ళు పిండి నన్ను అడుగుతున్నావేంది? తీసుకోండి. తీసుకొని మొత్తం చిమ్మేసి. ఇదిగో చివరి కట్టాడు ఉంది. తీసుకొని మొత్తం చిమ్మేసి అప్పుడు ఇస్తాను నీకు. సరేలే, తప్పు నాదే కదా. మునక్కాయలు కావాలి చూసినా కానీ వస్తాయా? కొరకే కొయ్యి చిమ్మేసి. మొత్తం చిమ్మేసి. నేను కాదు, నేను ఇప్పుడేనా వచ్చిందే. అవి కూడా రాళ్ళు ఉంటే వేసుకొని పోతుంటే నా చేత జిమ్మిస్తావు నువ్వు. రాళ్ళు ఉన్నాయి. కర్ర వేసుకొచ్చి కొడతా.
మొత్తం జిమ్మేయి. అమ్మా ఎన్ని మునక్కాయలన్నీ నూకేశారు. ఈరోజు పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. ఇంకా కానీ పక్కకు కానీ వచ్చావు అనుకో మునక్కాయలకి, అప్పుడు చెప్తా నీ పని. అయిపోయిందా? అటేసేయి. ఇగో తీసుకో. ఎందుకు ఇంకా గాని మునక్కాయలు ఏరే వాళ్ళకి కోసుకోకూడదమ్మా, కొనుక్కొని వండుకోవాలా? కోసుకోలేదు, కింద పడి ఉంటే ఏరుకోబోతుంది. కింద వల్ల నువ్వు కొట్టామని తీసుకున్నావు నువ్వు. కొట్ల అసలు నాకు అసలు కర్ర కూడా ఆడే ఉంది, నేనైతే తాకలు అసలు. సరే పో, ఇంక రాబాకి పక్కకి. ఇంక రాబాకు. ఏం మళ్ళీ పైన చూస్తున్నావా? వెళ్ళిపో. ఇంకా రాబాకి పక్క వెళ్ళిపో. మునక్కాయలు అయితే వచ్చేసినాయి. లాస్ట్ వచ్చే టయానికి ఇంటిగా చెట్టుగల ఆయన వచ్చేసాడు. మునక్కాయలు అయితే సల్లంగా కోసేసుకుందాం అనుకున్నాను. వచ్చేసి నా మునక్కాయలు నువ్వే కోసేస్తున్నావు దొంగ అనేసాడు. అబ్బా వద్దాగా ఒక్కరోంతగా వచ్చేవే తగ్గించుకుంటా. వద్దాగా పని కూడా చేయించాడు. ఇలా అదని ఆకంతా నీ వల్ల రాలిందని చెప్పాడు. మొత్తం చుమ్మిచ్చాడు ఆకంతా. ఎట్టయితే ఏముంది, ఇది ఈ రోజు మా కర్రీ మునక్కాయ పులుసు. దొంగతనం చేసిన కూరగాయలు చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అంటారు. ఇప్పుడు నేను అదే చేశాను. ఇంటికి పోయి వండేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ లో ఒక కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మాకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ మటుకు ఇచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.